అక్కడ మొదట్లో ఏంటి, నేను అక్కడ పనిచేసిన రోజుల్లో అయితే L1, L2, L3 బ్రేక్ దర్శనాలు ఉండేవి అప్పుడు. L1 అంటే లోపలికి వెళ్ళాక అక్కడ ఆ గుడి ఆ ప్రాంగణంలో ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఉండేటట్టు నుంచోబెడతారు. నుంచోబెట్టి అక్కడ స్వామివారికి ఇదేసేస్తారు, కట్టెలు వేసేసి మనందరం దర్శనం చేసుకో ఇది తెరిచి హారతిచ్చి ఇది గంట కొట్టి హారతిచ్చి ఆ టీం అందరికి తీర్థం చేతిలో పెట్టి చటారిచ్చి పంపిస్తారు L1. L2 వచ్చేటప్పటికి చటారి ఇవ్వగానే తీర్థం ఇస్తారు. L3 వచ్చేటప్పటికి ఏది ఇట్లాగా ఆ తలుపు ముయ్యడం అది ఉంటది L2 కూడా. L3కి వచ్చేటప్పటికి ముయ్యడం ఉండదు, అలాగే దర్శనం చేసుకుంటూ వచ్చేస్తాం అంతే, ముందుకి ఉండదు. ఈ L1 అనేది మంత్రులు, చీఫ్లు, వీళ్ళకి చీఫ్ జస్టిస్లు ఇట్లాంటి L2 IASలు IPSలకి వీళ్ళకి వాళ్ళకి కూడా ఒక్కోసారి ఆ తర్వాత చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాంటి వాళ్ళకి L1 ఇచ్చేవాడు, కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళకి L2లు ఇచ్చేవాడు. L3 అంటే RDOల వీళ్ళ తర్వాత ఎమ్మెల్యేల మనుషుల, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఇట్లాగా ఎమ్మెల్యేకి L1 ఇస్తారన్నమాట. ఇట్లాగా ప్రొసీజర్. అప్పుడు నేను చూసింది రమణాచారి ఈఓగా ఉన్నప్పుడు ప్రొసీజర్ నేను చెప్తాను. ప్లస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆదికేశవ నాయుడు పొద్దున్నే L1 కంటే ముందు వాళ్ళు